ముందు స్కూల్ బాగు చేసుకోండి, సమాజం బాగుపడుతుంది. థ్యాంక్ యూ మీరు కాల్ చేసినందుకు. గజేంద్ర గారు, తెలుగు రాష్ట్రాలలో మొత్తం ఈ మాఫియా 2 శతాబ్దాలుగా రాజ్యం వెళ్తుంది. దీనికి శరమగీతం పట్టాలి ఏదో రోజున. తెలంగాణలో విద్య, నీళ్లు, నియామకాలు, విద్య గురించి ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించారు. ఇంకా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఉంది. కార్పొరేట్ మాఫియా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చొచ్చుకుపోతుంది. జిల్లాలుగా, రాష్ట్రాలుగా విభజించి మొత్తం ఒక మహావృక్షం అయిపోయింది. ఈ వృక్షాన్ని ఏదో ఒక రోజున కుప్పకూలుకుపోతే నిజంగా ఇప్పుడు పేరెంట్స్ మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆయన ఏమంటారో తెలుసా? స్కూల్ ఎక్కడుందో, కాలేజ్ ఎక్కడుందో కూడా తెలియదు గవర్నమెంట్. ఇది మన దౌర్భాగ్య స్థితి. ఏమంటారు మీరు దీని గురించి? ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కళాశాలలు ఎన్ని ఉన్నాయని ఒకసారి లెక్కలు చూస్తే మనం ఆంధ్ర రాష్ట్రంలో 476 కాలేజీలు ఉన్నాయి. జూనియర్ కాలేజీలా? 476 కాలేజీలు. ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 504 ఉన్నత పాఠశాలను హై స్కూల్ ప్లస్ గా మారిస్తే మొత్తము 980 కాలేజీలు చేరింది. ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు చూస్తే 2014 కాలేజీలు ఉన్నాయి. 476 కాలేజీలు ఎక్కడ, 2014 కాలేజీలు ఎక్కడ? అంటే ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుంది? ప్రతి పిల్లవాడికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టి ఉన్నత విద్యని వాడికి ఇస్తే ఉచితంగా ఏది కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అని తెలిసిన ప్రభుత్వాలు కూడా కాలేజీలు అంత తక్కువ సంఖ్యలో కట్టడానికి ప్రధాన కారణం ఏమంటే అడుగుతున్నాం. ఈనాటి బాలలే రేపటి పౌరులు, ఈనాటి విద్యార్థులే రేపటి బంగారు భవిష్యత్తుకి ఈ దేశ పునాదులు కదా. మరి అలాంటిది వదిలిపెట్టి నేను అది ఉచితం ఇస్తా, ఇది ఉచితం ఇస్తా ఎందుకు కావండి? విద్యా వైద్యాన్ని 2 ఉచితంగా ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాడు ఎవరు ఉండడు కదా. ట్యాక్సులు మేము కడతాం కదా, దాని వదిలిపెడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి మొదట ముద్దాయి ఎవరంటే ప్రభుత్వము, 2వ ముద్దాయి అధికారులు, 3వ ముద్దాయి తల్లిదండ్రులు. ప్రభుత్వ కాలేజీలు కట్టలేదు, ఉన్న కాలేజీలు ఏం చేయాలి? ప్రైవేట్ కాలేజీలకు ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారో ఒకసారి చూసుకోవాలి. ఈ అధికారులు ఒకటి ఇక్కడ విజయవాడలో ఒక బందర్ రోడ్ లో ఒక కాలేజీకి పర్మిషన్ ఇస్తే ఆ కాలేజీ పర్మిషన్ పెట్టుకొని అవతల వీధిలో 10 కాలేజీలు నడిపిస్తారు అదే పేరు పైన. ఒక కాలేజీలో 100 మంది స్ట్రెంత్ ఉంటే ఉండాల్సిన వస్తే అక్కడ 200-300 మంది ఒక హాల్లో ఏ విధంగా మేకలు గొర్రెలు అయితే మేపుతారో ఆ విధంగా పందుల కన్నా హీనంగా కుక్కి పెట్టి పాఠాలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మరి ఉన్నత అధికారులు, సంబంధిత అధికారులు, విద్యాశాఖ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏం చేస్తుందని అడుగుతున్నాం. వాళ్ళు ఇచ్చే లంచాలకు అలవాటు పడి, వాళ్ళు ఇచ్చే కాసులు కక్కుర్తిపడి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని భవిష్యత్తుని నాశనం చేస్తున్నటువంటి అధికారులు కానీ లోపల జైల్లో కానీ పెడితే ఇటువంటి పరిస్థితి రాదని మేము అడుగుతున్నాం. అదే ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీల్లో 40 సీట్లు ఇచ్చి దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి వీడికి అయిపోయి తూతూ మంత్రం అంటారు. ఉచ్చపోసుకోవడానికి అక్కడ బాత్రూమ్ ఉండదు, టాయిలెట్ పోయడానికి బాత్రూమ్ ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు, కూర్చోవడానికి బల్ల ఉండదు, ఫ్యాన్ చెమటలు కారుతుంటాయి, ఫ్యాన్ ఉండదు, లైట్ ఉండదు. అన్నీ ఉన్నా కూడా పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు ఉండరు, టీచర్లు ఉండరు. 40 టీచర్లు ఉండాలంటే 4 టీచర్లతో నడిపేటువంటి వ్యవస్థ ఈ రోజు మన ప్రభుత్వాలది. ఎవరి తప్పు? ఇవన్నీ చూసి పేరెంట్స్ ఈ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో వేస్తే నా పిల్లడు అమోఘంగా చదివిపోతాడు అని ఊహాగానంలోకి వెళ్ళి అక్కడ ఆ కళాశాలలో చేర్పించిన పరిస్థితి ఉంది. ఇక్కడ 4వ ముద్దాయి ఉన్నారండి, 3 కాదు 4వ వారు కూడా ఉన్నారు. మీడియాలో ఊదరు కొడతారు. వాళ్ళు ఇచ్చే డబ్బులకి కక్కుర్తిపడి ఎంతసేపు వేయాలి? 5 నిమిషాల 10 నిమిషాల రోజుకి 100 సార్లు వేసి టీవీ ఆన్ చేసే చాలు ఆ యాడ్లు వస్తాయి. అప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు? ఓ ఇది అద్భుతంగా ఉంది, ఇది పెద్ద ఛానల్, ఈ ఛానల్ ఇది అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే ఈ కళాశాల చాలా పెద్దది అని ప్రజల్ని తప్పుతో పట్టించడంలో మీడియా పాత్ర కూడా చాలా ముఖ్యంగా ఉంది. మీరు 4 చెప్పారు, 5వది చెప్పిన సెలబ్రిటీస్ కూడా యాడ్లు ఇస్తున్నారు. అది కూడా ఉంది. శ్రీలీల ఏ కాలేజీలో చదివిందో మీకు తెలుసా? అల్లు అర్జున్ ఏ కాలేజీలో చదివారో మీకు తెలుసా? ఖచ్చితంగా నేను 5వ పాయింట్ కూడా అది చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, రాసి పెట్టుకొని ఉన్నా. ఈ సెలబ్రిటీలు కూడా ఎందుకంటే వాళ్ళకి లక్షల కోట్లు వస్తుంటాయి ఆ సినిమాలు అది చేసుకుంటే, లేదా వాళ్ళు ఉన్న
ఆ ఫీల్డ్ లో చేసుకున్నా కూడా దాన్ని కూడా పక్కన పెట్టి ఈ 5కి 10కి ఈ సవాళ్ళ మీద పేలాలు ఏరుకున్నట్టు, సవాళ్ళ మీద చిల్లర రూపాయలు ఏరుకున్నట్టు వీళ్ళు మళ్ళీ ఈడొచ్చి పలానా కాలేజ్ అద్భుతంగా ఉంది, మీ పిల్లవాడిని అక్కడ వేస్తే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయిపోతుందని వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తల్లిదండ్రుల్ని పిల్లల్ని తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ముద్దాయే, పిల్లవాడు కూడా ముద్దాయే, విద్యార్థి కూడా ముద్దాయే. విద్యార్థి కూడా ఒక సంవత్సరము ఆ కళాశాల చదివినప్పుడు పేరెంట్స్కి వచ్చి ఈ కాలేజీలో బాగలేదు, నన్ను పలానా కాలేజీలో జాయిన్ చేయించండి, నేను చదువుకుంటాను అని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇతను కూడా నేను కాలేజ్ రేకేసి నేను పలానా కాలేజీలో చదువుతున్నా, నా స్టేటస్ ఇది, నువ్వు పాడుపడిపోయిన బిల్డింగ్ లో చదువుతున్నావురా, నీకు నాకు తేడా తెలుసుకో, నేను చాలా గొప్పవాడిని, నేను పెద్ద కాలేజీలో చదువుతున్నా అని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా పతితులు కాదు, అందరూ కూడా ముద్దాయిలే. ఇవన్నీ మారాలంటే ఇవన్నీ మారాలంటే ఒకటి ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తూ రాజకీయ నాయకు ఒత్తిడి లేకుండా, లంచాలు లేకుండా ప్రభుత్వ కళాశాలని సమూలంగా మార్పులు చేసి ఈ ఏదైతే 2014 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో దానికన్నా అధిక సంఖ్యలో ప్రభుత్వ కళాశాలలో డిస్కస్ చేద్దాం. గజేంద్ర గారు ఎన్ని రోజులైనా పర్వాలేదు, ప్రైమ్ లైన్ వేదికగా విద్యా వ్యవస్థ ప్రక్షాళన అయ్యేదాకా మన వదలం, మీరు కూడా సహకరించండి. ఒక కాలర్ ఉన్నారు మాట. వెంకటరావు గారు నమస్కారం, ఒంగోలు నుంచి. సార్ నమస్తే అండి. నమస్కారం, చెప్పండి.